Hello students, welcome back to Chem Tactics. Last class లో galvanic cell construction, standard electrode potential problems అనేటివి చూసాము. ఈ క్లాస్ లో galvanic cell లో ఉన్న salt bridge యొక్క ప్రాపర్టీస్ అలాగే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని చూద్దాం. దాంతో పాటు మనం యూజ్ చేస్తున్న సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ అలాగే ప్రాపర్టీస్ చూద్దాం పదండి. గాల్వానిక్ సెల్. ఇక్కడ గాల్వానిక్ సెల్ అంటే మనం టూ సెల్స్ ని డేనియల్ సెల్ నైనా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, లేదు వోల్టాయిక్ సెల్ నైనా తీసుకోవచ్చు. యానోడ్ గా జింక్ రాడ్ ని తీసుకొని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేస్తున్నాము. క్యాథోడ్ గా కాపర్ రాడ్ ని తీసుకొని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేస్తున్నాము. సో రెండిట్లోనూ మనకి జింక్ సల్ఫేట్ SO4-2 అయాన్స్ CuSO4- కాపర్ సల్ఫేట్. ఇక్కడ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కనుక తీసుకున్నట్టయితే యానోడ్ హాఫ్ రియాక్షన్ యానోడ్ హాఫ్ రియాక్షన్ ఏం జరుగుతుంది, మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే జింక్ రాడ్ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకొని Zn+2 అయాన్స్ ని ఫామ్ చేస్తుంది. క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, మనకి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ లో Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని కాపర్ గా ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో Zn2+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది యానోడిక్ హాఫ్ సెల్ లో ఇంక్రీజ్ అవుతుంది. SO4-2 అయాన్స్ కాన్స్టెంట్. అదే క్యాథోడ్ లో తీసుకున్నట్టయితే గన మనకి SO4-2 అయాన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి when compared to Cu+2 అయాన్స్. వై? Cu+2 అయాన్స్ అనేటివి రిడక్షన్ ప్రాసెస్ ద్వారా మనకి Cu గా కన్వర్ట్ అయిపోతున్నాయి కాబట్టి. సో అది మనకి ఇక్కడ ఉన్న అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్. ఈ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, రిమెంబర్ దిస్ నాన్న, యానోడ్ దగ్గర ఏ అయాన్స్ పెరుగుతున్నాయి, మనకి Zn2+ అయాన్స్ అనేటివి పెరుగుతున్నాయి. ఓకేనా? అదే క్యాథోడ్ దగ్గర మనకి ఏ అయాన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి, SO4-2 రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ కంపేర్డ్ టు కాపర్ 2+ అయాన్స్. మనకి SO4-2 అయాన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఈ పాజిటివ్ అయాన్స్ యానోడ్ దగ్గర ఇంక్రీజ్ అవ్వడము, అంటే Zn+2 అయాన్స్ అనేటివి ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిపోతాయి. అలాగే SO4-2 అయాన్స్ అనేటివి క్యాథోడ్ దగ్గర ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిపోతాయి. సో క్లౌడ్ లాగా ఒక కోటింగ్, లేదు క్లౌడ్ అనుకున్నాను, కోటింగ్ లాగా ఫామ్ అయిపోతే న్యూట్రలిటీ ఆఫ్ సొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎలక్ట్రికల్ న్యూట్రలిటీ ఆఫ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే కన్నా మనకి సెల్ అనేది వర్కింగ్ స్టాప్ అయిపోతుంది. సెల్ వర్కింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో టు ప్రివెంట్ దిస్ ప్రాబ్లం మనము సాల్ట్ బ్రిడ్జ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ బిట్వీన్ 2 హాఫ్ సెల్స్. సో ఇక్కడ ఉన్నది మీకు క్లియర్ గా కనపడుతోంది. ఇక్కడున్న ఈ 2 హాఫ్ సెల్స్ ని కనెక్ట్ చేస్తున్న ఇన్వర్టెడ్ యూ షేప్ ట్యూబ్ ని ఏమంటాము అంటే సాల్ట్ బ్రిడ్జ్ అనేసి అంటాం. ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే సాల్ట్ బ్రిడ్జ్ లో ఏం ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తున్నారు, ఎలాగా దాని వర్కింగ్ ప్రాపర్టీస్ అనేటివి చూద్దాం. సాల్ట్ బ్రిడ్జ్ లో మనం ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ ని యూజ్ చేస్తాం. ఎక్కువగా KCl అనేది ఉంటుంది విత్ జెల్ ఫామ్ అనమాట. జెల్ గా ప్రిపేర్ చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తున్నాము అంటే అగార్ జెల్ ని యూజ్ చేసి మనం ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఫర్ న్యూట్రలిటీ ఆఫ్ Cl- అయాన్స్ యూజ్ చేస్తున్నది KCl అన్నాం కదా. KCl ఎలా డిసోసియేషన్ జరుగుతుంది, K+ గాను Cl- గాను డిసోసియేషన్ జరుగుతుంది. కాబట్టి Cl-2 అయాన్స్ అనేటివి మనకి Zn+2 అయాన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి యానోడ్ దగ్గర హెల్ప్ అవుతాయి. అలాగే K+ అయాన్స్ అనేటివి SO4- అయాన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి క్యాథోడ్ హాఫ్ సెల్ లో హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అక్కడ న్యూట్రలైజ్ చేస్తుంది అంటే అగైన్ మనకి సెల్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో దానికోసం సాల్ట్ బ్రిడ్జ్ ని యూజ్ చేస్తాం. సో ఇలాంటి ఇనర్ట్ అంటే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయని, సెల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయని ఎలక్ట్రోలైట్
ఎలక్ట్రోలైట్ అంటే ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను నేను. సో ఎలాంటి ఇంకా KCl కాకుండా ఇంకా ఏం యూస్ చేసుకోవచ్చు అంటే KNO3, పొటాషియం నైట్రేట్, NaNO3, సోడియం నైట్రేట్, NaH4Cl, అమ్మోనియం క్లోరైడ్, అలాగే అమ్మోనియం నైట్రేట్ని కూడా మనము యూస్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఎలాంటి ఎందుకు మనము సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేస్తున్నాము, ఏమి ఇది మనకి కంట్రోల్ చేస్తుంది, ఆ సెల్ వానిష్ కాకుండా ప్రివెంట్ చేయడానికి యూస్ చేస్తున్నాం. ఇప్పుడు దెన్ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెంట్, అలాగే యూ షేప్డ్ ట్యూబ్లో, ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్లో యూజ్ చేస్తున్న ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అట్ ద సేమ్ టైం మనకి LP ఎగ్జామినేషన్లో కూడా దీని గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్గా కూడా 1 or 2 times మనకి అడిగారు. సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్ అనమాట. ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్. అందులో మనము ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, నా ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఇనర్ట్ అంటే విచ్ డస్ నాట్ పార్టిసిపేట్స్ ఇన్ ద రియాక్షన్. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాని ఎలక్ట్రోలైట్ని మనము ఈ ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్ అయిన సాల్ట్ బ్రిడ్జ్లో యూస్ చేస్తాం. అలాంగ్ విత్ ద అగార్ పేస్ట్ అనేది KClతో పాటు ప్రిపేర్ చేయడం వల్ల మనం యూస్ చేస్తున్న సాల్ట్ బ్రిడ్జ్ అనేది సెమీ లిక్విడ్ పేస్ట్ లాగా, అంటే జెల్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. జెల్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ యూస్ చేస్తున్న ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్ ఏవేవి అనేది ఇందాకే చెప్పాను. KCl, పొటాషియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్, సోడియం నైట్రేట్, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం నైట్రేట్. వీటిని మనము ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్గా సాల్ట్ బ్రిడ్జ్లో యూస్ చేస్తాం. Present importance of salt bridge. Importance of salt bridge లో it connects two half cells న anodic half cell ని cathodic half cell ని 2 half cells ని connect చేస్తుంది. అలాగే this salt bridge is also helps for the internal circuit completes in electrolysis process. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఇంటర్నల్ సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇంటర్నల్ సర్క్యూట్ ని కంప్లీట్ చేస్తుంది. అలాగే మొబిలిటీ ఆఫ్ అయాన్స్, అలాగే కండక్టివిటీ ఆఫ్ అయాన్స్ ని ఈక్వలైజ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క, అంటే 2 half cells లో ఉన్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ యొక్క ఎలక్ట్రికల్ న్యూట్రలిటీని మెయింటైన్ చేస్తుంది. ఎలక్ట్రికల్ న్యూట్రలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్రివెంట్స్ ద లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్. ఇక్కడ ఫ్లో ఆఫ్ అయాన్స్ అని సాల్ట్ బ్రిడ్జ్ లో పోరస్ మెంబ్రెయిన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఇది ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్ అనమాట. ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ట్యూబ్స్. సో ఇక్కడ నుంచి మనకి పాజిటివ్ అయాన్స్ మూవ్ అయ్యి ఇక్కడ నుంచి నెగిటివ్ అయాన్స్ మూవ్ అయినప్పుడు సో ఇట్ కెన్ మీట్ అట్ వన్ ప్లేస్. ఇక్కడ మనకి ఒక జంక్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ ద సెల్ విల్ బి బర్స్ట్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కువైపోయి మనకి సెల్ అనేది బర్స్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఈ పోరస్ మెంబ్రెయిన్ ని యూజ్ చేస్తాము. దాన్ని క్లోజ్ చేసేస్తాం మనం, క్లోజ్ చేయడం వల్ల. సో ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏమి అంటే లిక్విడ్ జంక్షన్ అంటే 2 అయాన్స్ అనేటివి మనకి పొటెన్షియల్ అనేది డెవలప్ కాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. దెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇనర్ట్ ఎలక్ట్రోలైట్. యూ షేప్డ్ ట్యూబ్ లో యూజ్ చేస్తున్న ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఎలా ఉండాలి. సో మనం యూజ్ చేస్తున్న ఎలక్ట్రోలైట్ ఎప్పుడు కూడా సెల్ రియాక్షన్ లో, అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఏ హాఫ్ సెల్ లోను రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదు. నోట్ డౌన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్. మనము KCl కానీ లేదు NaCl అంటే సోడియం క్లోరైడ్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ సాల్ట్ బ్రిడ్జ్ లో ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ గా యూజ్ చేస్తున్నాము అంటే అక్కడ ఉన్న ఇలాంటి అయాన్స్ ఉన్నప్పుడైతే మనము ఈ ఎలక్ట్రోలైట్స్ ని యూజ్ చేయకూడదు. అంటే సిల్వర్ క్యాటియాన్ కానీ లెడ్ క్యాటియాన్ కానీ మెర్కురీ క్యాటియాన్ కానీ ఉన్నప్పుడు ఈ 2 ఎలక్ట్రోలైట్స్ ని
మనము సాల్ట్ బ్రిడ్జ్ లో యూస్ చేయకూడదు. ఒకవేళ యూస్ చేసాము అనుకోండి, సో ఇక్కడ ఉన్న KCl లో ఉన్న Cl మైనస్ అయాను, అలాగే NaCl యూస్ చేసాము అనుకో, Cl మైనస్ అయాన్ అనేటివి ఈ క్యాటయాన్స్ తో కంబైన్ అయ్యి మనకి ప్రెసిపిటేట్ గా ఫామ్ అయిపోతాయి. దీన్ని మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్ ని కనుక యూస్ చేసాము అనుకో, సిల్వర్ ఎలక్ట్రోడ్, లెడ్ ఎలక్ట్రోడ్, మెర్కురిక్ ఎలక్ట్రోడ్, సో ఇందులో ఉన్న Cl మైనస్ అయాన్స్ Ag ప్లస్ తో కంబైన్ అయ్యి మనకి AgCl గా కన్వర్ట్ అయిపోతాయి. అది ప్రెసిపిటేట్ గా ఫామ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది సాల్యుబుల్ అయిందనుకో ప్రాబ్లం లేదనమాట. సో ఇక్కడ మనకి ఇది ప్రెసిపిటేట్ గా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసినప్పుడు, అంటే సిల్వర్, లెడ్, మెర్కురిక్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసినప్పుడు KCl ని కానీ NaCl ని కానీ సాల్ట్ బ్రిడ్జ్ లో ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్ గా యూజ్ చేయకూడదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మనకి ఈ కాన్సెప్ట్, సాల్ట్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి 100% ఉన్నాయి నన్ను. దెన్ ఇప్పుడు లాస్ట్ లో స్మాల్ మిస్టేక్, అక్కడ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గివ్స్ ఫ్రీ ఎనర్జీని క్యాల్కులేట్ చేశాను. ఈ నాట్ అనేది మిస్టేక్ అయింది నాన్న, అంటే టైపింగ్ లో మిస్టేక్ అయింది. అందుకని ఇక్కడ అగైన్ 2 ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇచ్చాను. సేమ్ యాజ్ యూజువల్ మనకి గాల్వానిక్ సెల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ గా ఇచ్చిన ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇఫ్ E naught Az plus slash Az is 0.8 volts and E naught H plus slash H2 is 0 volts in a cell which will act as anode and cathode at the same time and also find out E naught cell value. So మనకి ఇక్కడ 2 half cells ఇచ్చారు, వాటికి 2 హాఫ్ సెల్స్ ఇచ్చారు. దాంతోపాటు ఏది యానోడ్ గా యాక్ట్ చేస్తుంది, ఏది క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి కూడా అడుగుతున్నాడు. దాంతోపాటు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని, ఈ నాట్ సెల్ ని క్యాల్కులేట్ చేయమన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే ఈ నాట్ సెల్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ ఇట్ వన్స్. రాసేటప్పుడు ఈ నాట్ అనేది మెన్షన్ చేయలేదు, ఒకసారి దాన్ని మాత్రం కరెక్ట్ చేసుకున్నాను. సో యానోడ్ దగ్గర ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆక్సిడేషన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది తక్కువగా ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ నీట్ ప్రాబ్లమ్స్, అలాగే మెయిన్స్ ప్రాబ్లమ్స్, ఎంసెట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు యానోడ్, క్యాథోడ్, సెల్ రిప్రజెంటేషన్ వీటిని చెప్పినప్పుడు చాలా సార్లు చెప్పాను. సేమ్ క్యాథోడ్ దగ్గర ఏం ఫినామినన్ జరుగుతుందన్న? రిడక్షన్. సో రిడక్షన్ ఫినామినన్ జరగాలి అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఎలా ఉండాలా? ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనకి క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ రాసుకున్నాము. అంటే క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ అని ఎలా రాసుకుంటున్నాము? వాడు ఇచ్చిన డేటా ప్రకారము Ag ప్లస్ అనేది ఏజీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి నేను ఇది క్యాథోడ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. నెక్స్ట్ యానోడ్. యానోడ్ ఎందుకు రాసుకుంటున్నాము? వాడు ఇచ్చిన డేటా ప్రకారము H ప్లస్ అనేది H2 గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈ నాట్ సెల్ వాల్యూని కూడా క్యాల్కులేట్ చేయమన్నాడు కదా. ఎలా తీసుకుంటున్నాం మనము? సేమ్ ఇంతకు ముందు ఫార్ములా లేదు, మీకు టోటల్ గా నేను 4 ఫార్ములాస్ చెప్పన్నాను. ఆ 4 ఫార్ములాస్ కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. సో SOP అట్ క్యాథోడ్ మైనస్ SOP అట్ యానోడ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ ఫార్ములా తీసుకున్నట్టయితే మనకి వాల్యూ ఎంత వస్తుందన్న? 0.8 volts. సెల్ రిప్రజెంటేషన్ అనేది చూద్దాం నాన్న. సెల్ రిప్రజెంటేషన్ లెఫ్ట్ సైడ్ ఏముంది? యానోడ్ అనేది తీసుకున్నాము. యానోడ్ లో ఇక్కడ హైడ్రోజన్ అనేది తీసుకున్నాడు కాబట్టి ప్లాటినం అనేది ఉంటుంది, ప్లాటినం ఎలక్ట్రోడ్ H ప్లస్ స్లాష్ H2. సాల్ట్ బ్రిడ్జ్ రిప్రజెంటేషన్ డబుల్ స్లాష్ ఉంది అనుకో, సాల్ట్ బ్రిడ్జ్. రైట్ సైడ్ కనుక తీసుకున్నట్టయితే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? Ag ప్లస్ అనేది ఏజీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అయాన్స్ గా ఉన్నప్పుడు అక్వియస్ తీసుకుంటాము, సాలిడ్ గా ఫామ్ అయినట్టయితే కనుక మనం ఎస్ అనేది తీసుకుంటాం. మొలారిటీ అనేది 1 మోల్ అనేది ఉంది. దెన్ ఈక్వేషన్, ఈ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేసేటప్పుడు H2 అనేది 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకొని మనకి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర Ag అనేది ఒక ఎలక్ట్రాన్ ని తీసుకొని ఏజీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అవుతున్నవి ఎన్ని ఎలక్ట్రాన్స్ నానా? 2 ఎలక్ట్రాన్స్.
సో ఈ ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఈ క్యాథోడిక్ హాప్ రియాక్షన్ ని 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. మల్టిప్లై చేసుకున్నట్టయితే గన ఫస్ట్ యానోడిక్ హాఫ్ రియాక్షన్ ని మనం మల్టిప్లై చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఈ క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ ని 2తో మల్టిప్లై చేసుకుంటే చాలు. సో H2 అలానే వేసుకుంటున్నాను. 2 into Ag plus 2Ag plus 1 into 2 nana 2 electrons gives rise to 2H plus 2 into Ag 2Ag plus 2 electrons. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 electrons కి ఇక్కడ ఉన్న 2 electrons కి క్యాన్సిల్ చేసేసినట్టయితే మనకి ఓవరాల్ రియాక్షన్ H2 plus 2Ag plus gives rise to 2AgH plus 2Ag అనేది టోటల్ సెల్ రియాక్షన్ కూడా ఇక్కడ నేను చేశాను. యానోడ్ గా ఏది యాక్ట్ చేస్తుంది, క్యాథోడ్ గా ఏది యాక్ట్ చేస్తుంది, క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్, యానోడిక్ హాఫ్ రియాక్షన్, అలాగే E0 సెల్ వాల్యూను కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ గా అడిగాడు, జనరల్ రిప్రజెంటేషన్. సో క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ గివెన్ సెల్ గ్యాస్ Ag/Ag ప్లస్ అంటే Ag అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది మనకి Ag ప్లస్ గా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న, ఏ ఫినామినన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ ఫినామిననా, రిడక్షన్ ఫినామిననా. Ag అనేది ఏది ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరుగుతున్నాయి. దెన్ Cu+2 అనేది Cu గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ అనేది రాసుకున్నాం. Ag అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని Ag ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ దాని యొక్క E0 సెల్ వాల్యూ ఎంత, X అని ఇచ్చాడు. అలాగే Cu+2 అనేది మనకి 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని Cu గా ఫామ్ అవుతుంది. దాని యొక్క E0 వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే Y అని ఇచ్చాడు. ఫైండ్ అవుట్ E0 సెల్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. A B C D అనేటి. సో ఆల్రెడీ మనకి ఈక్వేషన్ నేను చాలా సార్లు చెప్పాను అనే ఈక్వేషన్ E0 సెల్ is equals to E0 reduction potential at cathode minus E0 reduction potential at anode. సో cathode దగ్గర ఏముందన్నా y అనేది ఇచ్చాడు, anode దగ్గర ఏముంది -x. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఇలాగా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది కూడా మనకి న్యూమరికల్స్ ప్రీవియస్ గా ఇచ్చిన ప్రాబ్లమ్స్. దెన్ హియర్ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా మనము హైడ్రోజన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని యూజ్ చేస్తున్నాం. దాంతో పాటు క్విన్ హైడ్రోడ్ ని యూజ్ చేస్తాము అని కూడా చెప్పాను. బట్ ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని యూజ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినాయి నాన్న. ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవి అంటే, ఇక్కడున్న ప్లాటినం ఎలక్ట్రోడ్ ఏమవుతుంది అంటే పాయిజనస్ అయిపోతుంది నాన్న. కార్బన్ మోనాక్సైడ్ ఎలక్ట్రోడ్ లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ తో ప్లాటినం ఎలక్ట్రోడ్ మిక్స్ అయ్యి మనకి పాయిజనస్ గా చేంజ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడం కోసం, స్టాప్ చేయడం కోసం సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేశారు. సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గా ఏది యూజ్ చేస్తున్నారు అంటే క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అండ్ సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్స్. ఎక్కువగా అయితే క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ని యూజ్ చేస్తున్నారు. సో మనకి Ag అండ్ సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ ని కూడా యూజ్ చేస్తారు. ఇవి రెండు కూడా సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ గా యూజ్ చేస్తారు. ఇవి బోత్ యానోడ్ గాను క్యాథోడ్ గాను కూడా యాక్ట్ చేస్తాయి. ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యొక్క డయాగ్రామ్. సో ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ లో గన కన్స్ట్రక్షన్ గన తీసుకున్నట్టయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి, ఇందాక డయాగ్రామ్ చూసాం కదా, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అన్నమాట. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ ని ఒకసారి చూద్దాం. కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది. సో ఇది ఒక గ్లాస్ వెజల్. ఈ గ్లాస్ వెజల్ లో సైడ్ ఆర్మ్ సైడ్ ఆర్మ్ ఎందుకు అంటే మనం KCl సొల్యూషన్ ని నోన్ కాన్సన్ట్రేషన్ తో ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసమని సైడ్ ఆర్మ్ అనేది ఇస్తాడు. అలాగే ఇందులో ప్లాటినం వైర్ ని సీల్ చేస్తారనమాట. బాటమ్ ఆఫ్ ద వెజల్ వరకు వెళ్ళేట్టు చూసి దాన్ని సీల్ చేసేస్తారు. దెన్ బాటమ్ ఆఫ్ ద వెజల్ లో ఏం చేస్తాడు అంటే మెర్కురీని ప్లేస్ చేస్తాడు.
1 సెంటీమీటర్ డెప్త్ వరకు అనమాట. 1 సెంటీమీటర్ డెప్త్ వరకు మనకి ఈ మెర్కురీని ప్లేస్ చేస్తాడు. దాని తర్వాత సో పేస్ట్ ఆఫ్ మెర్కురీ తర్వాత మనకి క్యాలమెల్ అంటే ఏమంటే మెర్కురస్ క్లోరైడ్ అన్న మెర్కురైస్ క్లోరైడ్ ని ఫిల్ చేస్తారనమాట. మెర్కురీ పైన మెర్కురస్ అంటే ఇందాక మనం మెర్కురీని ఫిల్ చేసాం కదా అట్ ద బాటమ్ ఆఫ్ ద గ్లాస్ వెజల్, దానిపైన మెర్కురస్ కాలమల్ ని ఫిల్ చేశారు. కాలమల్ ని ఫిల్ చేసిన తర్వాత ఆ పేస్ట్ ఫిల్ చేసిన తర్వాత మనకి KCl సొల్యూషన్ అనేది సైడ్ ఆర్మ్ ఉంది కదా, సో ఈ సైడ్ ఆర్మ్ ద్వారా మనకి KCl నోన్ కాన్సన్ట్రేషన్ మనకి తెలిసిన కాన్సన్ట్రేషన్ తో ఫిల్ చేస్తాడనమాట. అప్ టు హియర్ ఇక్కడ వరకు ఏం చేశారు, ఫిల్ చేసుకున్నారు కన్నా. సో KCl సొల్యూషన్ విత్ నోన్ కాన్సన్ట్రేషన్ తో ఫిల్ చేస్తారు. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అనేది యానోడ్ గాను అలాగే క్యాథోడ్ గాను యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము సెల్ రిప్రజెంటేషన్ అనేది చూద్దాం. ఎప్పుడైతే అది క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుందో KCl HgCl టు క్యాలమెల్ స్లాష్ Hg అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే ఏదైతే మనం HgCl2 ప్లస్ 2 ఎలక్ట్రాన్ 2Hg ప్లస్ 2Cl మైనస్. సో ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకుంటున్న KCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన. At standard conditions, nothing but 25 degrees centigrade and 1 atmospheric pressure, calomel electrode యొక్క KCl concentration 0.1 N and 1 N తీసుకున్నట్టయితే గన మనకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అనేటివి ఇలా వస్తాయి. 0.33, 0.28 అండ్ 0.24 volts. ఇది స్టాండర్డ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మనం లాబొరేటరీస్ లో విత్ నోన్ కాన్సన్ట్రేషన్ తో తీసుకున్నప్పుడు డిపెండ్ అయ్యేది. అదే విధంగా నెక్స్ట్ ఇంకొక సెల్ ఉంది, దాంతో పాటు వీటన్నిటికి కంపారిజన్స్ కూడా ఒకసారి చూద్దాం. అంటే క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కి సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ కి రెండింటికి కూడా కంపారిజన్స్. సో మనకి దీనిపైన కన్స్ట్రక్షన్ పైన అయితే ఇంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగింది లేదన్న. బట్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏమి, అందులో యూజ్ చేస్తున్న సొల్యూషన్ ఏమి, అలాగే కాలమల్ అంటే ఏమి, ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ AZ సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్. సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ గన తీసుకున్నట్టయితే గన మనకి సిల్వర్ వైర్ అనేది ఉంటుంది. సిల్వర్ వైర్ కి సిల్వర్ క్లోరైడ్ ని కోట్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ లో మనం ఆల్రెడీ చెప్పాము KCl సొల్యూషన్ ని ఫిల్ చేస్తాం. సో ఫిల్ చేసినప్పుడు పొటెన్షియల్ అనేది మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకుంటున్న KCl యొక్క నోన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద స్పాంటేనియస్ రియాక్షన్స్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సిల్వర్ క్లోరైడ్ కూడా మనకి యానోడ్ గాను యాక్ట్ చేస్తుంది, అలాగే క్యాథోడ్ గాను యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ సెల్ రిప్రజెంటేషన్ అంటే ఈ ఎలక్ట్రోడ్ అనేది క్యాథోడ్ గా యాక్ట్ చేసినప్పుడు సెల్ రిప్రజెంటేషన్ గా తీసుకున్నట్టయితే KCl AgCl స్లాష్ AZ గా తీసుకుంటాం మనం. దెన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ కూడా తీసుకున్నట్టయితే కనుక AgCl ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని AZ గా కన్వర్ట్ అవుతుంది విత్ ద లైబరేషన్ ఆఫ్ Cl మైనస్ అయాన్. దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ అనేటివి KCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ 1 N గా ఉన్నప్పుడు మనకి 0.22 volts అట్ స్టాండర్డ్ కండిషన్స్. స్టాండర్డ్ కండిషన్స్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 1 atmospheric ప్రెషర్ నాన్న. ఇది మనకి AgCl కి ఎలక్ట్రోడ్ కి డిఫరెన్షియేషన్. అక్కడ క్యాలమెల్ యూజ్ చేస్తున్నాము అలాంగ్ విత్ ద మెర్కురీ విత్ నోన్ కాన్సన్ట్రేషన్ KCl. ఇక్కడ వచ్చేసి మనకి AgCl నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ KCl ని తీసుకొని విత్ రెస్పెక్ట్ టు దట్ మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది వస్తుంది. సో లాస్ట్ క్లాస్ లో నేను ఏ విధంగా ఏ స్టూడెంట్స్ అయితే బెటర్మెంట్ రాయబోతున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ అనేటివి కన్నా మీరు గుర్తుపెట్టుకొని చదివినట్టయితే 60 out of 60 తెచ్చుకోవచ్చు అనే వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను అని చెప్పాను. బట్ ఇప్పుడు బెటర్మెంట్ లేదు, అలాగే సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఎగ్జామ్ లేదు, ఆల్ పాస్ అన్నారు. కాబట్టి ఈ టైంలో ఆ వీడియోకి స్టూడెంట్స్కి అంతగా యూజ్ అవ్వదు అని చెప్పేసి నేను ఆ వీడియో ఇప్పుడు పెట్టట్లేదు. ఓన్లీ నెక్స్ట్ కాన్సెప్ట్ లైక్ వెళ్ళిపోయి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కన్నా మీకు నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసి చూస్తున్నారు నాన్న. స్కిప్ చేసి చూడడం అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కదా. స్కిప్ చేస్తూ పోయినట్టయితే కనుక ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పాయింట్స్ ఉంటాయో అవి మిస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా వినండి. విని యూజ్ అయితే మీకు యూజ్ అవుతుంది కంప్లీట్గా. ఇక్కడ నేను కంప్లీట్గా తెలుగులో చెప్పడానికి కూడా రీజన్ అది, మనకి ప్రతి స్టూడెంట్కి రీచ్ అవ్వాలా. సో ఈవెన్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా సరే సమ్ పాయింట్స్ సమ్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టాండబుల్. కొన్ని వర్డ్స్ అనేటివి అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. దానికోసమని నేను పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ, పూర్తిగా అని కాదు, మళ్ళీ మెజారిటీ పార్ట్ అనేది తెలుగు యూజ్ చేసి ఓన్లీ స్టూడెంట్ సెంటర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. దీనివల్ల నాకు లాభం ఏమీ లేదు, బట్ ఒక్క ఎంకరేజ్ మాత్రమే. ఎంకరేజ్ ఏంటి అంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అవుతున్నది ఒకరిద్దరు స్టూడెంట్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేట్టు చూడండి ప్రతి పాయింట్. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ కావాలి అంటున్నారు. ఈ ల్యాగ్ రావడానికి డ్యూ టు సమ్ హెల్త్ రీజన్స్, బట్ ఇంకా ల్యాగింగ్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు అప్డేటెడ్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ వెల్. చాలా హాలిడేస్ వచ్చేసాయి, మేము హ్యాపీ అని చెప్పేసి రిలాక్స్ అయిపోద్దండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ కంటిన్యూ చేస్తాను.